అమెరికా నేను గెలిచాను అని ఎలా చెప్పుకోగలుగుతున్నాడో అర్థం కావట్లేదు ఇరాన్ మీద యుద్ధంలో. ఎందుకంటే ప్రపంచంలో అతి ఘోరంగా 185 మంది చిన్నపిల్లల బాలికల్ని తన మిసైల్ ద్వారా కాల్చి చంపేసింది. పాపం వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒక మిసైల్ పడినప్పుడు వాళ్ళంతా పారిపోయి వేరే ఇంకో చోట దాక్కున్నారు. ఆ దాక్కున్న చోటు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ బాంబింగ్ వేశారు, మిసైల్తో కొట్టారు. ఎంత దారుణమో చూడండి. అదే కనుక ఇంకో దేశం చేసి ఉంటే ఈ అమెరికా ఎలాగ వారిని తూర్పారబట్టేది? మరి ఇంత ఘోరం చేసిన ఈ యొక్క అమెరికాని వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము గెలిచాము అంటే మరి వాళ్ళు ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు. మరి కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదేమో. ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి ప్రతి వీడియో కూడా. ఆ వీడియోలు వారు చూడరో ఏమో, మరి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి కదా. అందులో అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా. మరి కనీసం వాళ్ళకి అమెరికా ఛానల్స్ వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళ దాంట్లో ప్రసారం చేయకపోయినా సరే, మనకి ఇండియాలో ఉన్న ఛానల్స్ చాలా మంచి ఛానల్స్ అన్నీ కూడా వాస్తవాన్ని రివీల్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంగ్లీష్లో రిపబ్లిక్ ఛానల్ ఉందనుకోండి, అది ఉన్న వాస్తవాల్ని చక్కగా ప్రజల ముందు ఉంచుతుంది, ప్రపంచ ప్రజల ముందు. అలాగే స్కై న్యూస్ ఆస్ట్రేలియాలో, ఇలాగా బీబీసీ పక్షపాతం అనుకోండి, అదే సరే కొంత అర్ధ సత్యం చెప్తూనే ఉంటుంది. మరి ఇలాంటి న్యూస్ చూడరో, లేకుంటే కేవలం వాళ్ళ బాస్ చెప్పేదే నమ్మేసి ముందుకెళ్తారు, గుడ్డిగా తెలియదు. కానీ మరి ఎంత ఘోరం, పాపం చిన్న పిల్లలు, వాళ్ళని అంత దారుణంగా చంపుతారా? మరి దాన్ని నిలదీయాల్సిన అవసరం అమెరికా పౌరులకు లేదా? ఆలోచించండి. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఆలోచించకపోతే ఈ యొక్క పాలకులు ఎప్పుడు కూడా మీ చెవులు మీకు దూది పెట్టి, మీ కంటికి నల్ల కలద్దాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేశాన్ని నాశనం చేస్తారు. చూడండి, రాబోయే 5-6 నెలల్లో అమెరికా దేశం ఎంత పతనమవుతుందో, ఆర్థికంగా ఎంత చతికిల పడుతుందో, ప్రపంచంలో తన యొక్క పరపతిని, పరువుని ఎలా కోల్పోతుందో అనేది ఒక్క 6 నెలలు మీ అందరికీ తెలిసి వస్తుంది. సీయూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్. మీరు లైక్ చేసి అనుకోండి, మాకు మంచి కిక్ వస్తుంది. చేస్తారా? బాయ్.